రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మంత్రులు. వడ్ల కొనుగోలును కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించామన్నారు. కేసీఆర్ గారడి మాటలు విని కొంతమంది ఫ్రీ బస్సుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని చెప్పారు. బీసీ కులగణన సర్వేలో పాల్గొనని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు మినిస్టర్స్. జిల్లాల్లో పర్యటించిన మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదిగొండలో పర్యటించిన బట్టి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాపాలనలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. వరిధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, సివిల్ శాఖపై మంత్రి సీతక్కతో కలిసి రివ్యూ చేశారు. అంతకు ముందు దేవన్నపేట పంప్ హౌస్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి విజిట్ చేశారు. అన్ని సమస్యలు పరిష్కారం చేసి అవసరమైన నిధులు ఇచ్చి అవసరమైన ల్యాండ్ అక్విజిషన్ R&R పూర్తి చేసి మరి రెండేళ్లలో దేవాదుల పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకి మరి ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా భువనగిరి జిల్లాలో కొంత భాగానికి నీళ్లు ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తప్పు జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలుంటాయన్నారు. హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన యువ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో యువ ఇంజనీర్లు అబ్జర్వ్ చేశాకే నిధులు రిలీజ్ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇక్కడ మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాదు, కట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూరిజం మనం డ్రా చేసిన లైన్. ఈ 3500 చొప్పున ఏవైతే హౌజెస్ ఇస్తున్నామో ఆర్డర్స్ ఇవ్వటం శ్రీకారం చుడుతున్నాం. మండే కానీ ట్యూస్డే, వెన్స్డే, ఈ కపుల్ ఆఫ్ డేస్లో బిఫోర్ 10th ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ 4.5 లక్షల హౌజెస్ ఏవైతే ఫస్ట్ స్పెల్ అనుకుంటున్నామో నాకు తెలిసి 3.5 to 4 lakhs హౌజెస్ బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ చేశారు. మున్నేరు చుట్టూ ఆర్సీసీ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలన్న మంత్రి గత ఏడాది భారీ వర్షాలతో జరిగిన నష్టం మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో కల్లాల్లో వడ్లు తడవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు మంత్రి తుమ్మల. కేసీఆర్ మాయమాటలు విని కొంతమంది ఫ్రీ బస్సుపై రాద్ధాంతం చేయడం మానుకోవాలన్నారు మంత్రి సీతక్క. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇండ్లు కూడా మంజూరు చేయలేదన్నారు. బీసీ కులగణన సర్వేలో పాల్గొనని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. మహబూబాబాద్ జిల్లా బత్తులపల్లిలో 2 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ కు భూమి పూజ చేశారు. అంతకుముందు హైదరాబాద్ లో మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ లీడర్స్ అంగన్వాడీలకు సెలవులు ప్రకటించడంపై కృతజ్ఞతలు చెప్పారు. ఇళ్లలో కరెంటు ఫ్రీ, ఒక 200 యూనిట్లు కరెంటు పెట్టినా పేదోళ్ళే కట్టలేని పోతారు. అదే విధంగా గ్యాస్ కైనా కొద్దిగా మరి పేదింటి బిడ్డలకే లాభం జరగాలని ఇవాళ పేదిళ్లలో దాదాపుగా 3,60,70,00,000 మందికి మరి సన్న బియ్యం కార్యక్రమం కానీ ఇట్లా మొన్నటిదాకా సరే కొంత డబ్బులు లేక ఇబ్బంది పడ్డప్పటికీ ఇప్పుడు 5 ఎకరాల వరకు రైతు భరోసా కూడా 12,000 ఎకరానికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజల మేలు కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ జరగలేదన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశారు మంత్రి. అంతకుముందు స్ట్రీట్ నెంబర్ 14 లోని రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ రోజు దళిత కుటుంబంలో వాళ్ళ ఆహ్వానం మేరకు భోజనం చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ నిన్న సన్నబియ్యం సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. ఈ సన్నబియ్యం ఉపయోగించుకున్న వారందరికీ అభినందనలు. ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది. ఫ్యూచర్ సిటీలోని 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సెక్రటేరియట్ లో సిరా నెట్వర్క్స్, LCGC రెజల్యూటివ్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. 300 కోట్ల పెట్టుబడులపై మంత్రితో ప్రతినిధులు డిస్కస్ చేశారు. పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా టాస్క్
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.